హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఏపీ 10th క్లాస్ సంబంధించి హిందీ యూటీఎఫ్ వల్ల ఫస్ట్ మోడల్ క్వశ్చన్ పేపర్ చూడండి. సో ఈ పేపర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ పేపర్ మాత్రం 80% మిస్ అవ్వకండి. ఎందుకంటే మ్యాక్సిమం ప్రతి ఇయర్ కూడా యూటీఎఫ్ వాళ్ళు ఒక ప్రతి సబ్జెక్ట్ సంబంధించి 4 లేదా 5 పేపర్స్ రిలీజ్ చేస్తారు. అందులోంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే రిపీట్గా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే టాపర్స్ ఉన్నారో, యావరేజ్ వాళ్ళు ఉన్నారో, బిలో యావరేజ్ ఉన్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ పేపర్ మిస్ అవ్వకుండా, మొత్తం 4 పేపర్లు అయితే పెడతాను. ఆ 4 పేపర్లు మిస్ అవ్వకుండా అయితే పక్క ప్రాక్టీస్ చేసుకోండి. 100% మీకు ఇందులోంచే రావడానికి స్కోప్ అయితే ఉంటుంది. అండ్ ఈ పేపర్స్ ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఒకసారి క్విక్ రివిజన్ కింద అయితే వాడుకోండి. మీ రివిజన్కి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. సో మోడల్ పేపర్ 1 చూడండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, మీకు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్ షేర్ సమ్మన్ హోల్డ్స్. అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ కూడా ఉంది, www.xyzbrain.in. సో ఇక్కడ కూడా మీరు వెళ్ళి ఉచితంగా అన్ని మెటీరియల్స్ 10th క్లాస్ సంబంధించి, ఇంటర్మీడియట్ సంబంధించి అన్ని మెటీరియల్స్ కూడా మీరు ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా, సారీ కాస్త కోల్డ్ కాఫ్ కంటిన్యూస్గా ఉంది. ఇక్కడ లేట్ చేయకుండా చూసుకోవచ్చు. ఇక్కడ పేపర్ చూడండి. భాగ్ 1లో మీకు మొత్తము 12 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 12 1 12 చూడండి. ఈ మొత్తం చూసుకోండి క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్ అనమాట. దీంతోపాటు మీకు ఏంటంటే చాలామంది నోట్స్ అడుగుతున్నారు. సో నోట్స్ మన దగ్గర అయితే ప్రస్తుతానికి ఒకటి పెట్టాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నోట్స్. అది కూడా ఫాలో అవ్వండి. వీటిని ఒక క్విక్ రివిజన్ లాగా వాడుకోండి అంతే. ఇక్కడ చూడండి, పక్కన 2 వైపులు ఉండండి క్వశ్చన్స్, ఒక క్విక్ రివిజన్ లాగా వాడుకోండి. అండ్ భాగ్ 2 కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతి క్వశ్చన్ కూడా మీకు రిపీట్గా వచ్చేది. అండ్ పారాగ్రాఫ్ చూసుకోండి, నిబంధన చూసుకోండి, లెటర్ రైటింగ్ చూసుకోండి. ఇది యూటీఎఫ్ ఫైల్ చూడండి. సో మ్యాక్సిమం అక్షర దోషాలు లేకుండా చూసుకోండి. గ్రామర్ పాయింట్ మాత్రం ఏమీ మారదు. సో మ్యాక్సిమం ఇలాగే వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలాగే ఎక్స్పెక్ట్ చేసి గ్రామర్ పాయింట్ని, కాబట్టి మిస్ చేసుకోవద్దండి. అలాగే ఎవరికైతే అవసరం అవుతుందో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ప్రెజెంటేషన్ ఎక్కువ ఫోకస్ చేయండి. ప్రెజెంటేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మిస్టేక్స్ లేకుండా రాయడానికి ప్రయత్నం చేయండి. ఐ మీన్ వీటిని ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయలేను, నా దగ్గర ఆన్సర్స్ కూడా లేవు. ఉన్న వాటిని అయితే పెట్టేస్తున్నా. ఆల్రెడీ మీకు ఒక మెటీరియల్ పెట్టడం జరిగింది, అందులో చూసుకోండి ఎంతవరకు చేస్తారు ఏంటనేది. ఈ భాగ్ 3 చూసుకోండి, భాగ్ 3 అండ్ భాగ్ 4, అంటే సెక్షన్ 3 సెక్షన్ 4 చూడండి. పక్కన 2 కూడా ప్యాసేజ్ ఇచ్చారు. ఒకటి ప్యాసేజ్ ఇచ్చే క్వశ్చన్ చూడండి. భాగ్ 6 ఉంది. ఇవన్నీ మ్యాక్సిమం మీకు వచ్చే ఉంటాయి మ్యాక్సిమం, ఎందుకంటే మ్యాక్సిమం గెస్ క్వశ్చన్సే ఉంటాయి. ఈ పేపర్ మాత్రం ఆన్సర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఆన్సర్స్ కూడా ఉన్నాయి, మర్చిపోయాను నేను ఆన్సర్ చూడలేదులేండి. ఆన్సర్స్ కూడా ఉన్నాయి చూడండి. దీనికి సంబంధించిన PDF లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. మొత్తం చూసుకోండి. ఐ హోప్ దిస్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ, ఫర్ యువర్ రివిజన్ అండ్ ఫర్ యువర్ ప్రిపరేషన్ ఆల్సో. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట, ఈ ఆన్సర్ కింద చూడలేదు నేను. జస్ట్ ఫాస్ట్గా స్కిప్ చేసేసరికి ఓన్లీ క్వశ్చన్ మాత్రం చూసాను నేను, ఆన్సర్ చూడలేదు. సో ఐ హోప్ దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. దీనికి సంబంధించిన PDF లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడ వెళ్ళి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డూ లైక్ అండ్ కామెంట్, షేర్ విత్ సమ్వన్ హూ నీడ్స్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.